నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. నీట్ కాదు కారణం నికోబార్. కొత్త కోణం తెర మీదకి వచ్చింది, అంతర్జాతీయ కుట్ర కోణం తెర మీదకి వచ్చింది. సో నీట్ అనేది నెపం, నికోబార్ అనేది లక్ష్యం. అంతర్జాతీయ క్రిమినల్ గ్యాంగ్స్, డీప్ స్టేట్తో పాటు చైనాతో పాటు చైనాకి ఆరో వేళ్ళలాగా వ్యవహరించే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇన్ని శక్తులు దీని వెనకాల ఉన్నాయి. అంటే చూసే వాళ్ళకి లెఫ్టిస్ట్ మేధావులకి ఇది అతిశయోక్తిలాగా అనిపించవచ్చేమో, కానీ డీప్గా డిక్ చేసుకుంటూ వెళ్తే బయటపడేది ఈ పాతాళంలో ఈ అంశం. సో దీన్ని ఎలా అడ్రస్ చేయబోతున్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? వాసు గారు, మీరు ఇంట్రొడక్షన్లో చెప్పారు ఇది నీట్ కాదు నికోబార్ అని. ఖచ్చితంగా అవును, నీట్ ఉద్యమంలా కనబడుతోంది, కానీ అసలు లక్ష్యం నికోబార్ ప్రాజెక్ట్ని ఆపడం. అండ్ ఇప్పుడు ప్రస్తుతం అందరూ అక్కడ ఈ బొద్దింకల ప్రొటెస్ట్లో మాట్లాడుతున్న వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, నినాదాలు ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళందరూ ఏమంటున్నారు? నేపాల్ తరహా ఉద్యమం, బంగ్లాదేశ్ తరహా ఉద్యమం అంటున్నారు. సో బంగ్లాదేశ్లో, నేపాల్లో ఏం జరిగిందో చెప్తాను. భారత్లో అది జరగాలా వద్దా అనేది ప్రేక్షకులు డిసైడ్ చేసుకుంటారు. నేపాల్లో జెన్జీ ఉద్యమం జరుగుతున్న టైంలో, నేపాల్ చిన్న ఎకానమీ, చాలా తక్కువ, వాళ్ళ ఆర్థిక వ్యవస్థే చాలా చిన్నది. సుమారు 49 నుంచి 50 బిలియన్ డాలర్ల ఎకానమీ వాళ్ళది. $586 మిలియన్ కేవలం జెన్జీ ప్రొటెస్ట్ టైంలో నష్టపోయింది నేపాల్. బంగ్లాదేశ్ పూర్తిగా, అంటే సుమారుగా $500 బిలియన్ ఎకానమీ ఉంటుంది బంగ్లాదేశ్ మొత్తం ఎకానమీ. షేక్ హసీనా ఆమెను గద్దె దించడం కోసం 2024 జూలై ఆగస్ట్ నెలల్లో జరిగినటువంటి ఆ ఉద్యమం వల్ల జరిగిన నష్టం సుమారు 10 నుంచి 20 బిలియన్ డాలర్లు. అండ్ అంతేకాదు, అక్కడ ఒక గార్మెంట్స్ ఇండస్ట్రీ ఉంది వాళ్ళకి పూర్తిగా, అంటే చెప్పాలంటే వాళ్ళకి టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర అద్భుతమైన ఇండస్ట్రీ. సో బంగ్లాదేశ్ నుంచి చాలా వరకు విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి, ఎగుమతులు ఉంటాయి. ఇవాళ పూర్తిగా ఆ ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అయిన పరిస్థితి. ఇది నేను చెప్తున్నది కాదు, చాలా పేపర్ కథనాలు ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో బంగ్లాదేశ్ ఈరోజు పరిస్థితి ఏంటి అని అంటే కనుక ఒక $1.3 బిలియన్ IMF ఇచ్చే నిధుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఏం జరిగింది బంగ్లాదేశ్లో, నేపాల్లో అని అంటే చాలా అద్భుతం జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. నేపాల్, బంగ్లాదేశ్ లాగా భారత్ ఉండాలి అని అంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఈ దేశం ఆర్థికంగా పూర్తిగా కుదేలవ్వాలని కోరుకుంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు భారతదేశం ఏ స్థానంలో ఉంది? భారతదేశం $4.15 ట్రిలియన్ ఎకానమీ. అఫ్కోర్స్ మనం ఇప్పుడు 6th పొజిషన్లో ఉన్నాం, నిజానికి 4th పొజిషన్. బట్ డాలర్ తోటి రూపాయి మారకం రూపాయి విలువ పడిపోవడంతో నంబర్స్ లెక్క వేస్తే, క్యాలిక్యులేట్ చేస్తే మనం 6th పొజిషన్కి వచ్చాం. బట్ ఎస్, భారతదేశం ఇవాళ వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు, అగ్రరాజ్యాలు ఇంక్లూడింగ్ చైనా అందరికంటే ఎక్కువ జీడిపి గ్రోత్ రేట్ నమోదు చేస్తున్నది భారతదేశం. 6.5% జీడిపి గ్రోత్ రేట్ ఏ దేశానికి లేదు. అందరూ 5 లోపలే ఉన్నారు. చైనా 4%, ఇంకా మిగతా దేశాలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. అట్లాంటి ఎందుకంటే ఒకవైపు ఇరాన్ యుద్ధం జరుగుతున్నా, అంతకుముందు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగిన, అండ్ కోవిడ్ ఎదుర్కొన్న, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా భారతదేశపు ఎకానమీ ఎక్కడ ఆగలేదు, ఇంకా ఫాస్టెస్ట్ గ్రోయింగ్గానే నడుస్తోంది. అండ్ అది కాక భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాలన్నిటితోటి, అటు యుఎస్కి, నిజంగా మనం ఇంతకుముందంతా కూడా యుఎస్కి పార్ట్నర్స్ ఎవరెవరు ఉంటారు అంటే యూరోపియన్ దేశాలు, ఆంగ్లో సాక్సన్ నేషన్స్ అంటారు 5 దేశాలు, అమెరికా, యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా. ఇవాళ అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఆధిపత్య ధోరణి, ఈయన అహంకార ధోరణి వల్ల ఆ మిత్ర దేశాలన్నీ కూడా దూరం జరుగుతూ ఉన్నాయి, ఈవెన్ యూరోపియన్ దేశాలు కూడా. అటు చైనా డెట్ ట్రాప్లో పడేసి ఆయా దేశాలని చిన్నాభిన్నం చేస్తున్న నేపథ్యంలో ఆసియాన్ దేశాలు, చిన్నా చితకా ఉన్నటువంటి ఈ ఇండో పసిఫిక్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా చాలా దూరం అయిపోతున్నాయి చైనాకి. అటు ఇండో పసిఫిక్లోని దేశాలు, ఇటు ఆంగ్లో సాక్సన్ నేషన్స్, అదేవిధంగా యూరోపియన్ దేశాలు, వీళ్ళందరూ కూడా భారత్ వైపు చూస్తున్నారు. భారత్ని వాళ్ళ ప్రత్యామ్నాయ శక్తిగా చూస్తూ ఉన్నారు. అమెరికా నుంచి దూరం అవుతూ యూరోపియన్ దేశాలు భారత్తో ఒప్పందం చేసుకున్న పరిస్థితి. ఓకే, యూరోపియన్ దేశాల ఒప్పందం జరిగింది, యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది, ఆస్ట్రేలియాతో ఒప్పందాలు ఉన్నాయి, అండ్ ఇప్పుడు మొన్న ఇండోనేషియాతో మనము ఒప్పందాలు చేసుకున్నాం. ఆసియాన్ దేశాలు, ఇప్పుడు ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్ ఇస్తున్నాం, వియత్నాంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం, అటు గల్ఫ్ దేశాలు కూడా మన వైపు చూస్తున్నాయి. సో భారతదేశం ఈరోజు క్రమక్రమంగా ఎదుగుతోంది, ఎదుగుతున్న ఒక అద్భుతమైన శక్తిగా అవతరిస్తోంది. ఇట్లాంటి టైంలో మనం ఉన్నాం. అటు యుఎస్, ఇటు చైనాను కాదని థర్డ్ ఆల్టర్నేట్గా భారత్ ఎమర్జ్ అవుతున్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అందుకోసమని ఇక్కడ రెజీమ్ చేంజ్ జరగాలి. ఇది రెజీమ్ చేంజ్ ఎవరు చేస్తున్నారు? అటు అమెరికా, ఇటు చైనా ఇద్దరూ కావాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఒకరు అమెరికానేమో రాహుల్ గాంధీని ఆపరేట్ చేస్తోంది,
చైనానేమో ఇక్కడ ఉన్నటువంటి తుక్కుడే గ్యాంగ్లను ఆపరేట్ చేస్తోంది. దిస్ ఈజ్ వాట్ మై కంక్లూజన్ ఇస్. ఇది నేను ఏదో హైపోథెటికల్ గా చెప్తున్న మాట కాదు, ఆధారాలు చెప్తాను మీకు. క్లియర్ డీటెయిల్డ్ అనాలిసిస్ లో నేను ఆధారాలు చెప్తాను. వాసు గారు, ఒకసారి మనము నికోబార్ గురించి తెలుసుకోవాలి. మొన్న ఇండోనేషియాకి వెళ్ళారు నరేంద్ర మోదీ గారు. ఇండోనేషియాకి వెళ్ళి ఏం చేశారు, సబాంగ్ పోర్టుని మనం కూడా జాయింట్ డెవలప్మెంటల్ ఒక ఒప్పందం మీద సంతకం చేశాం. సో సబాంగ్ పోర్టుని భారతదేశం డెవలప్ చేస్తోంది. సబాంగ్ అండ్ నికోబార్లో ఉండేటువంటి సదరన్ మోస్ట్ పాయింట్, ఇందిరా పాయింట్, మనం ఇంతకుముందు ఎల్ఈడిలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. సో నికోబార్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. నికోబార్ ఇవాళ 81,000 కోట్లు, సుమారు 81,000 కోట్ల రూపాయలతోటి ఒక గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్కి కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కనుక అయితే దాంట్లో ఏముంటుందంటే ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్, కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్కి సంబంధించినటువంటి ఒక వ్యవస్థను తయారు చేసుకుంటున్నాం. అండ్ ఇంకోవైపు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ వస్తుంది. అదే కాక డిఫెన్స్ అవసరాల కోసం కూడా నికోబార్ని మనం సిద్ధం చేసుకుంటున్నాం. సో అండమాన్ నికోబార్ దీవులు ఇంతకు ముందులాగా ఒక చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉండవు. రాబోయే రోజుల్లో అదొక పెద్ద దాన్ని ఏమంటారు, ఒక ట్రాన్సిషన్ పాయింట్ కాబోతోంది. ఎందుకంటే ఇండో పసిఫిక్, ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆ చిన్న చిన్న దేశాల నుంచి వచ్చేవాళ్ళు, లేకపోతే ఈ ట్రేడ్ జరుగుతూ ఉంటుంది కదా. సో అందరికీ కూడా మలక్కా స్ట్రైట్ నుంచే ట్రేడ్ జరగాలి. సో అట్లాంటి టైంలో సింగపూర్ దగ్గర ట్రాఫిక్ పెరిగిపోయింది. అందరూ సింగపూర్ని ట్రాన్స్షిప్మెంట్ కోసం వాడతారు. ఇవాళ దానికి సింగపూర్కి ఆల్టర్నేట్గా, ప్రత్యామ్నాయంగా ఇవాళ మనం నికోబార్ని తయారు చేస్తున్నాం. సో ఇక్కడ ఈ నికోబార్ ప్రాజెక్ట్ అనేది బోత్ అన్ని రకాలుగా, వాణిజ్యపరంగా, ఎకానమీ పరంగా, సెక్యూరిటీ పరంగా, డిఫెన్స్ అవసరాల పరంగా ఇవన్నీ కూడా చైనాకి ప్రత్యామ్నాయం అవుతున్నాయి. చైనాకి ఇబ్బందికరంగా మారుతోంది. అందుకే ఈ నికోబార్ ప్రాజెక్ట్ని ఆపాలి అన్నది వాళ్ళు పెట్టుకున్న నినాదం. సో వాళ్ళు ఆపాలనుకుంటే అవుతుందా? ఎవరితో ఆపిస్తారు? భారతదేశంలో ఉన్న శక్తులతో ఆపిస్తారు. మీకు 2025 సెప్టెంబర్ నెలలో ది హిందూ న్యూస్ పేపర్లో సోనియా గాంధీ గారు ఒక ఆర్టికల్ రాశారు. ఏంటి అంటే, ద మేకింగ్ ఆఫ్ ఎన్ ఎకలాజికల్ డిజాస్టర్ ఇన్ ద నికోబార్ అనేది గొప్ప ప్రాజెక్ట్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్ వల్ల పర్యావరణానికి ఇబ్బంది అవుతుంది, అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ జాతులు అంతరించిపోతాయని కూడా అంటుంది. అదే ట్రైబల్స్ పేరు చెప్పి ఈ ప్రాజెక్ట్ ఆపే ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది క్లియర్ గా. అక్కడ ట్రైబల్స్కి ఏ విఘాతం కలగదు, అక్కడ ఉన్నటువంటి ఎకలాజికల్ బ్యాలెన్స్ని ఏ మాత్రం మేము డిస్టర్బ్ చేయము, అండ్ ఆ ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉండదు, చాలా తక్కువ ఇంపాక్ట్ తోటే మేము ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామని కూడా ప్రభుత్వం చాలా క్లియర్ వివరణ ఇచ్చింది. అయినప్పటికీ కూడా పర్యావరణం పేరిట ఆపడం, పర్యావరణం అనేది తీసుకొచ్చి సోనియా గాంధీ లెటర్ రాస్తారు. సరిగ్గా మీరు మే 18వ తేదీన రాహుల్ గాంధీ గారు, ఈ నెల మొన్న ఒక 2 నెలల క్రితం అంతే, మే 18వ తేదీన రాహుల్ గాంధీ గారు సడన్గా అండమాన్ నికోబార్ వెళ్ళారు. అక్కడ స్కూబా డైవింగ్ చేశారు. అక్కడ ఏదో మొత్తం ఎకలాజికల్ డిజాస్టర్ జరుగుతోంది, అదంతా మాట్లాడుకుంటూ వచ్చారు. ఆయన ఒక మాట అన్నారు, నికోబార్ ప్రాజెక్ట్ అనేది గ్రేవెస్ట్ క్రైమ్ అన్నాడు. క్రోనాలజీ చెప్తున్నాను నేను. అంతకుముందు సోనియా గాంధీ లెటర్ రాస్తుంది, డాట్స్ ని కనెక్ట్ చేసుకుంటూ రావాలి. మే 18th రోజున ఈయన మొన్న వెళ్ళి ఇది మాట్లాడాడు. సరిగ్గా మే 18th వెళ్ళాడు, జూన్ జూలైకి వచ్చేసరికి ఇవాళ ఉద్యమాలు మొదలైపోయాయి, రెజ్యూమ్ చేంజ్ ఆపరేషన్ సంబంధించిన అవి మొదలైపోయాయి. సో మీరు సేమ్ సెప్టెంబర్ నెలలో ఆమె లెటర్ రాసింది. నేను కట్ చేస్తాను, ఇటువైపు వద్దాం ఒకసారి. చైనా ఏం చేస్తుందో చెప్తాను. సెప్టెంబర్ నెలలో ఆమె ఆర్టికల్ రాస్తుంది. అదే సెప్టెంబర్ నెలలో సిపిఎం బృందం చైనాకి వెళ్ళారు వారం రోజులు. ఎవరెవరు సిపిఎం బృందం ఎవరెవరు అంటే డెలిగేషన్, 6 మెంబర్ డెలిగేషన్ వెళ్ళారు. సిపిఎం జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ, పొలిట్ బ్యూరో మెంబర్స్ మహమ్మద్ సలీం, జితేంద్ర చౌదరి, అరుణ్ కుమార్, సెంట్రల్ కమిటీ మెంబర్స్ కే హేమలత, సిజే సుజాత, వీళ్ళందరూ కలిసి సిపిఎం డెలిగేషన్ మొత్తం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, చైనాకు అనుకూలమైనటువంటి ఈ సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ చైనాకి వెళ్ళారు. చైనాలో వారం రోజులు ఏం చేశారో తెలియదు. చైనా అభివృద్ధి చాలా అద్భుతంగా జరిగిందని ఆర్టికల్స్ ఉన్నాయి. చైనా గ్లోబల్ టైమ్స్ అవి రాశారు. గోస్ట్ సిటీస్ ఇలా కనబడలేదా? కనబడదు. చైనా చాలా గొప్ప దేశం, చైనా చాలా అద్భుతమైన దేశం అని వీళ్ళు చెప్తారు. ఒకటే పార్టీ వ్యవస్థ, అక్కడ నియంతృత్వం ఉండొచ్చు, అక్కడ నిరంకుశంగా ఉండొచ్చు, అక్కడ తియాన్మెన్ స్క్వేర్లు జరగవచ్చు, అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాలరాయొచ్చు. కానీ చైనా ఏం చేసినా మంచిది, ఎందుకంటే మా కమ్యూనిస్ట్ దేశం కదా. బట్ భారతదేశంలో జరగకూడదు. భారతదేశంలో డెమోక్రసీ ఉండాలి, ఇక్కడ రాజ్యాంగం కావాలి, ఇక్కడ హక్కులు కావాలి, ఫండమెంటల్ రైట్స్ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావాలి. బట్ చైనాకు మాత్రం అమలు చేయం మేము. చైనాలో మాత్రం చాలా గొప్పగా జరుగుతుంది. వీళ్ళందరూ చైనాకి వెళ్ళి పొగిడొచ్చారు. ఓకే, సిపిఎం బృందం అక్కడికి వెళ్ళింది. ఎప్పుడైతే సెప్టెంబర్ నెలలో పోయారు లాస్ట్ ఇయర్. మళ్ళీ కట్ చేస్తే జూలై 10వ తేదీన కమ్యూనిస్ట్ పార్టీలు, అన్ని పార్టీలకు సంబంధించిన జనరల్ సెక్రటరీలు అందరినీ చైనా అంబాసిడర్ పిలిపించుకున్నాడు తన కార్యాలయానికి. జూలై 10వ తేదీన వెళ్ళారు. ఎవరెవరు ఈ 10వ తేదీన వెళ్ళిన దాంట్లో ఉన్నారు? సిపిఎం జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ, సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజా,
ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జనరల్ సెక్రటరీ జి దేవరాజన్, సిపిఐ ఎంఎల్ సెంట్రల్ కమిటీ మెంబర్ రాజీవ్ దిమ్రి అండ్ చైనీస్ అంబాసిడర్ ని కలిశారు. వీళ్ళందరూ కలిసి వెళ్ళి సరిగ్గా జూలై 10వ తేదీన అక్కడ కలిశారు. అక్కడ నుంచి డైరెక్ట్ గా జంతర్ మంతర్కి వచ్చి సోనం వాంగ్చుక్కి మద్దతు కూడా తెలిపారు. స్క్రిప్ట్ అక్కడ ఇచ్చుంటారు ఎంబసీలో. అర్థమైంది కదా మీకు? సెప్టెంబర్లో వీళ్ళు చైనాకి వెళ్ళారు. సెప్టెంబర్ నుంచి ఆల్రెడీ ప్లాన్ మొదలైపోతోంది. సో ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. పోయినసారి ఈ పార్లమెంట్ సెషన్స్ లో రైజ్ చేయలేకపోయారు. సరిగ్గా నీట్ రాగానే నీట్ ని పెట్టుకొని ఇదంతా మొదలు పెట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ అనేది పుడుతుంది. ఆ పుట్టిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఆట అంతా ఆడుతూ ఉంటారు. సో మీరు మే 3వ తేదీన పేపర్ లీక్ అయింది సార్. మే 3వ తేదీన పేపర్ లీక్ అయింది. మే 18వ తేదీన రాహుల్ గాంధీ అండమాన్ నికోబార్ వెళ్ళొచ్చాడు. ఓకే, అండ్ అదే సమయంలో ఆయన అప్పుడు ఈ నీట్ ఉద్యమానికి బేస్ చేసుకొని ఆయన ఒక ఉద్యమానికి సంబంధించిన ఒక కార్యాచరణ రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. జూన్ 17వ తేదీన ఛాత్రోం కి గూంజ్ పేరిట రాజస్థాన్లో ఒక మీటింగ్ పెట్టారు. విద్యార్థుల మీటింగ్ అని పెట్టారు. అంటే అది సిరీస్ ఆఫ్ ప్రొటెస్ట్లు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ అనుకుంది. రాహుల్ గాంధీ ఫస్ట్ ఛాత్రోం కి గూంజ్ పేరిట జూన్ 17వ తేదీన పెట్టారు. అండ్ మళ్ళీ షెడ్యూల్ ప్రకారం అయితే 10th జూలై ప్రయాగ్రాజ్లో ప్రోగ్రామ్ నిర్వహించాలి, 11th జూలై పాట్నాలో పెట్టాలి, 14th జూలై ఢిల్లీలో పెట్టాలి. ఇది నేను చెప్తున్నది కాదు, ది ప్రింట్ లో వచ్చినటువంటి ఆర్టికల్, వాళ్ళు ఇచ్చిన షెడ్యూలే ఇది. ప్రింట్ లో ఆర్టికలే వచ్చింది. ఏమనంటే కాంగ్రెస్ హిట్స్ పాస్ ఆన్ స్టూడెంట్ అవుట్రీచ్ క్యాంపెయిన్ యాజ్ రాహుల్ ఎక్స్టెండ్స్ ఫారెన్ విజిట్, ర్యాలీస్ పోస్ట్పోన్డ్. ఆయన ఫారిన్ టూర్ కి వెళ్ళడం వల్ల, ఆ ఫారిన్ టూర్ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల, అంటే అది ఎక్స్టెండ్ అవ్వడం వల్ల ఈ ఏదైతే ఉద్యమ కార్యాచరణ తీసుకున్నారో ఆయా రాష్ట్రాల్లో పెట్టాలనుకున్నటువంటి మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈయన ఫారిన్ టూర్కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళారు ఎవరికైనా తెలుసా? కాంగ్రెస్ పార్టీ ఇవాళ అపోజిషన్ లీడర్ గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఫారిన్ టూర్ డీటెయిల్స్ తెలుసా ఎవరికైనా? సరిగ్గా నీట్ ఉద్యమం జరుగుతున్న టైంలో ఆయన ఫారిన్ టూర్కి ఎందుకు వెళ్ళారు? సిపిఎం నాయకులు చైనాకి వెళ్ళారు. చైనాలో వారం రోజుల పాటు ఏం మంతనాలు చేశారు? అంటే ఇక్కడ ఎల్ఓపికి సంబంధించి నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. అంటే అది మీరే అడ్రస్ చేయాలి. ఏంటంటే ఎల్ఓపికి ఇమ్యూనిటీ ఉంటుంది కదా, ఆయన చెప్పాల్సిన అవసరం లేదేమో లీడర్ ఆఫ్ అపోజిషన్. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదా? ప్రభుత్వం ప్రజలకైనా చెప్పాలనా వద్దా? ప్రభుత్వం అడుగుతోంది. లాస్ట్ 1-2 years క్రితము అమిత్ షానే అన్నారు. అమిత్ షా లాస్ట్ ఇయర్ చెప్పారు ఏంటంటే ఆయనకు ఎన్ఎస్జీ భద్రత ఉంటుంది. యాక్చువల్లీ ఆయన ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ కూడా పట్టించుకోకుండా, చెప్పకుండా, ఎవరికి విషయం చెప్పకుండా ఆయన విదేశాలకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అని. లాస్ట్ టైం వెన్ హి వాస్ ఇన్ పనామా ఆయన కొన్నాళ్ళు కనపడలే, ఒక 4-5 రోజులు. నేను అదే అడుగుతున్నాను. నేను ఇప్పుడు మీరు అన్నారు కదా ఆయనకి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి గొడవ అంతా, నా ఇష్టం కాబట్టి ఇదంతా గొడవ. నీ ఇష్టం అనుకుంటే వెళ్ళు, మీరు ప్రైవేట్ ట్రిప్లకు వెళ్తున్నావా ఇంకోటి వెళ్తున్నావా వెళ్ళు. కానీ ఇక్కడ గొడవ ఏంటంటే దానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి లింక్ ఉందని నేను అంటున్నా. సో ఇప్పుడు మోదీ గారు ఉన్నారు అనుకోండి, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఆయన ఎక్కడికో వెళ్ళి మాట్లాడితే ఓకేనా? ఆయన మినిట్స్ ఉంటాయి. గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరిని కలిసినా, ఈవెన్ ఎస్ జయశంకర్ గారు ఎవరిని కలిసినా, లేకపోతే డిప్లొమాట్స్ ఎవరిని కలిసినా ప్రతిదీ మినిట్స్ రికార్డ్ అయి ఉంటుంది. రైట్? సో కొన్ని విషయాలు మనం లోపల కూర్చొని క్లోజ్ రూమ్ మీటింగ్స్ ఉండవచ్చు, ఇంకోటి ఉండవచ్చు. బట్ ఎక్కడున్నావో ఎక్కడున్నారు లోపల క్లోజ్ రూమ్ మీటింగ్స్ లో ఏం మాట్లాడావో చెప్పనక్కర్లేదు. ఓకే అండి. తాజ్ మాన్సింగ్ లో అసలు మనం పేర్లు డిస్క్లోజ్ చేయడానికి వీళ్ళని VVVIPL తోటి ప్రధానమంత్రి కలవచ్చు. బట్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ దేర్ ఇన్ తాజ్ మాన్సింగ్. కరెక్ట్, అక్కడ ఉన్నాడని తెలుస్తుంది. అట్లీస్ట్ ఇప్పుడు సడన్ గా ఓపెన్ చేస్తే ఆయన ఎక్కడో ఒమాన్ లో ఎవరో ఫోటో తీసి పెట్టారు, మొన్న ఈ మధ్యన సోషల్ మీడియాలో వచ్చింది. ఆయన ఒకసారి ఒమన్లో కనబడతాడు, ఒకసారి ఎక్కడో యూరోప్లో వెళ్తాడు, ఒకసారి ఎక్కడో యుఎస్లో వెళ్తాడు, ఇంకెక్కడికో వెళ్తారు. అంటే ఇక్కడ ఈ సస్పీషియస్గా ఎందుకు అనిపిస్తుంది అంటే వాసు గారు, అసలు ఆల్రెడీ మీరు మాట్లాడుతున్న విధానాలు పోనీ భారతదేశానికి విఘాతం కలిగించే అంశాలు ఏమన్నా మాట్లాడట్లేదునే, భారతదేశానికి ఈ ప్రభుత్వము లేదా మన దేశపు ఇంట్రెస్ట్లను దృష్టిలో ఉంచుకునే మాట్లాడుతున్నాడు అనుకుంటే అది వేరే విషయం. బట్ ఆయన మాట్లాడేటన్ని ఇప్పుడు పాకిస్తాన్ చెప్పిన ఆర్గ్యుమెంట్స్ని ఇక్కడ తీసుకొస్తాడు. సర్జికల్ స్ట్రైక్కి ప్రూఫ్ అడగడము, ఇండియన్ ఆర్మీ చీఫ్ని సడక్కి గూండా అనడము, చైనా వచ్చేసి ఆక్యుపై చేసుకుందని చెప్పడం, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు కదా. ఆయన చెప్తున్న నిజాలే మాట్లాడుతున్నాడంటే నేను వేరే ఇట్స్ ఓకే అనుకుంటాను. ఆయన అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆయన ఎక్కడికి పోతున్నారో తెలియట్లేదు. ప్రైవేట్ ట్రిప్స్ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఈ బయట దేశాలకు వెళ్ళొస్తున్నారు. రాగానే ఇక్కడ పెద్ద గొడవ నడుస్తోంది. సరిగ్గా పార్లమెంట్ సెషన్స్ కి ముందే గొడవలు మొదలవుతున్నాయి.
ఆ గొడవలు కూడా ఎట్లాంటి గొడవలు? మీరు నిజంగానే నిజంగా ప్రభుత్వాన్ని నిలదీయాలి అనుకుంటే నీట్ ఎగ్జామ్ విషయంలోనూ నిలదీయాలంటే ఇప్పుడు మనం కూడా మాట్లాడుతున్నాం. నిజంగానే మంచి అర్థవంతమైన చర్చ చేయండి, ఎవరు కాదనట్లేదు. కానీ అర్థవంతమైన చర్చ జరుగుతోందా? అబద్ధాల చర్చ జరుగుతుందా లేదా? ఇక్కడ గొడవంతా. సో ఇప్పుడు ఆయన వెళ్ళొచ్చాడు, సరిగ్గా June 17th రోజు వచ్చాడు, 21st రోజు ప్రధాని ఇంటి ముందర కూర్చొని నిరసన తెలుపుతున్నాడు. ఏంటన్నట్టు ఇది? అభిజిత్ దిప్కే ఎక్కడో బయట నుంచి వచ్చిన వాడు ఇప్పుడు మన యుఎస్కి వెళ్ళాడు, యుఎస్లో చదువుకుని అక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాడు, ఇండియాకి వచ్చేసి కాక్రోచ్ జనతా పార్టీ అన్నారు. సో ఇవన్నీ అంటే మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా చూస్తే నేపాల్ కావాలంటున్నారు, బంగ్లాదేశ్ కావాలంటున్నారు. ఇవాళ మనం అనట్లేదు కదా, రాహుల్ గాంధీ చెప్పాడు ఇది. మనం అనుకుంటున్నాం మేము రాసుగస్ గారు, రాహుల్ గాంధీయే బంగ్లాదేశ్ షేక్ హసీనాని గద్దెదించిన సందర్భంలో ఇలాంటి పరిస్థితి భారత్లో కూడా వస్తుంది అని కాంగ్రెస్ నాయకులు అప్పుడు ట్వీట్ చేశారు. మీకు గుర్తుంటే ఆ రోజు ట్వీట్ చేశారు 2024 ఆగస్టు నెలలో షేక్ హసీనాకి పట్టిన గతే మోదీకి కూడా పడుతుంది అని అన్నారు. అంటే ఏం చేయాలనుకుంటున్నారు? షేక్ హసీనాకి ఏం గతి పట్టిందో తెలుసు కదా మనకు. అలాంటిదే పర్సనల్స్ లోకి వెళ్ళి వాళ్ళని కొట్టి లోపలికి వెళ్ళి ఆమె లోదుస్తుల్ని బయటకు తీసుకొచ్చిన సందర్భాలు తెలుసు మనకు. అట్లాంటి విజువల్ చూసాం మనం. అది అంటే అవి చేయాలనుకుంటున్నారు ఇక్కడ. నేపాల్ తరహా జెన్జీ ఉద్యమాలు ఇక్కడ జరగాలని అనుకుంటున్నారు. నేపాల్లో ఏం జరిగిందో మనకు తెలియదా? నేపాల్ ఏమైనా అద్భుతం చేస్తోందా? జెన్జీ ఉద్యమం జరిగిన తర్వాత ఇప్పుడు బాలెన్ షా అక్కడ కొలువు తీరాడు. బాలెన్ షా ఎవరు? ఇదే ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి కదా, జెన్జీ ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి కదా బాలెన్ షా. అదే బాలెన్ షా ఈరోజు బాలెన్ షాకు వ్యతిరేకంగా అక్కడ ఉద్యమం జరుగుతోంది, ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఇవాళ ఈరోజు ప్రస్తుతం మనం మాట్లాడుతున్న టైంలో బాలెన్ షాకు వ్యతిరేకంగా నేపాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. సో నేనేమంటానంటే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక కాన్స్పిరసీతో కూడినదే, సస్పీషియస్గా ఉంది. ఇది ఖచ్చితంగా అనుమానాస్పదంగా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న అనుమానాలు ఇప్పుడు ఏంటంటే నికోబార్ గురించి ఆర్టికల్ రాసింది తప్పు కాదు, నికోబార్కి ఆయన వెళ్ళింది తప్పు కాదు, నికోబార్ వల్ల ఎవరికి నష్టంగా జరుగుతుందో మనకు తెలుసు. ఆ నష్టాన్ని అడ్డుకోవడం కోసం వాళ్ళు ఏం ప్రయత్నాలు చేస్తారో మనకు తెలుసు. అండ్ ఇప్పుడు మనం అనడం కాదు, ఆస్ట్రేలియాలో కూడా వాసు గారు, ఆస్ట్రేలియాలో మైనింగ్ ఎక్కువ జరుగుతుంది. ఆస్ట్రేలియాలో మైనింగ్ కాంట్రాక్ట్స్ కొన్ని భారతదేశానికి సంబంధించిన కొంతమందికి ఇవ్వాలని ఆస్ట్రేలియా అనుకున్నప్పుడు అక్కడ అప్పటిదాకంతా చైనాకి ఇస్తున్నారు. చైనాను కాదని భారతదేశానికి ఇచ్చే ప్రయత్నం ఆస్ట్రేలియా చేయగానే అక్కడ పెద్ద ఉద్యమం పుట్టింది. ఎక్కడైతే భారతీయులకు కాంట్రాక్ట్లు ఇస్తారో అక్కడ పర్యావరణానికి సంబంధించిన గొడవలు మొదలవుతాయి. చైనా ఫండెడ్ ఉద్యమాలు అవన్నీ. మీరు ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడా ఈ ఉద్యమాలు జరిగేదాని వెనకాల ఈ పర్యావరణము లేదా ఇంకా చెప్పాలంటే కొన్ని ఎన్జిఓలు వీళ్ళు వచ్చి నిరసనలు తెలుపుతున్నారంటే నేను ఖచ్చితంగా సస్పీషియస్గానే చూస్తా. అరుంధతి రాయలు, రామన్ మెగ్సెసే అవార్డు గ్రహీతలు, బృందాకారతులు, సిపిఎంలు, సిపిఐలు, ఇక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి, సెట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్ అండ్ సెట్ ఆఫ్ సోషల్ మీడియా ఇస్ దేర్. ఇది నేను మాట్లాడుతుంది ఇవాళ మనం అనుకుంటున్నది యాక్చువల్లీ మనం ఏదో బీజేపీ వాళ్ళు మాట్లాడే మాట కాదు, ఇది మన్మోహన్ సింగ్ చెప్పిన మాట. మీరు వెనక్కి వెళ్తే యూపీఏ గవర్నమెంట్ టైంలో మన్మోహన్ సింగ్ గారు చెప్పిన మాట ఏంటి తెలుసా? కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం ఉంది కదా, అణు విద్యుత్ ప్రాజెక్టుకి అగేన్స్ట్గా, దానికి వ్యతిరేకంగా అక్కడ నిరసనలు జరిగాయి. ఆ ఎన్జిఓల మీద మన్మోహన్ సింగ్ గారే మాట్లాడారు. కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్ట్ని ఆపడం కోసం విదేశీ ఎన్జిఓలు డబ్బులు పంపిస్తున్నాయి, దీని వల్లనే ఈ అణు విద్యుత్ ప్రాజెక్ట్ జరగట్లేదు అని. బికాజ్ అది రష్యాతో మన ఒప్పందం, రష్యా అండ్ భారత్ కలిసి ఈ న్యూక్లియర్ ప్రాజెక్ట్ చేస్తున్నది. సో దానికి అగేన్స్ట్గా వెస్టర్న్ కంట్రీస్కి సంబంధించిన ఎన్జిఓలు వచ్చి ఇక్కడ వాటిని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మీకు అందుకే ఆయన మన్మోహన్ సింగ్ గారు అప్పుడు యాక్చువల్లీ ఎఫ్సిఆర్ఏ మనం ఇవాళ మాట్లాడుతున్నాం, ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్, మన్మోహన్ సింగ్ గారు తెచ్చిన యాక్ట్ అది ఎఫ్సిఆర్ఏ. ఎందుకు ఎఫ్సిఆర్ఏ తెచ్చాడంటే ఈ విదేశీ ఎన్జిఓల వల్ల ఇక్కడ మొత్తం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అభిప్రాయం. ఆయన నిజంగా ఆ మాట అన్నారు మన్మోహన్ సింగ్. సో ఇవాళ విదేశీ ఎన్జిఓల పాత్ర ఈరోజు కొత్త కాదు, చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి జరుగుతోంది. కాకపోతే భారతదేశంలోని ప్రభుత్వాలన్నీ చూసి చూడనట్లు వదిలేశాయి, ఆ విదేశీ ప్రతినిధులకు వత్తాసు పలుకుతూ వచ్చాయి. ఇవాళ మోదీ ఏం చేస్తున్నాడు అంటే దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు, ఎఫ్సిఆర్ఏని ఆపుతున్నాడు. ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ వస్తున్నప్పుడు లెక్క చెప్పమంటున్నాడు. లింక్ అయి ఉన్నాయి సార్. మీరు నికోబార్, ఎఫ్సిఆర్ఏ ఈ రోజు భారతదేశంలో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అండ్ అక్కడ ఒప్పందాలు, ఆయా దేశాలతో ఒప్పందాలు, డిఫెన్స్ ఒప్పందాలు, ఎగ్జాక్ట్లీ డిఫెన్స్ ఒప్పందాలు. అండ్ అవన్నీ కాకుండా ఇప్పుడు మనము అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నుంచి పెద్దగా ఏం కొనుక్కోవట్లేదు, మనమే ఆత్మనిర్భరతలోకి వస్తున్నాం. సో ఇవాళ ఇప్పుడు ఇండియన్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి, వాళ్ళ దగ్గర వాళ్ళు మన ఆపే ప్రయత్నం మనం వేరే ఆల్టర్నేట్స్ చూసుకుంటున్నాం. కడుపుమంట అది ట్రంప్. ఇవాళ మనం 5th ఫైటర్ జెట్ తయారు చేసుకుంటున్నాం,
అమ్కా వస్తోంది మన దగ్గర, అది కూడా మన మన పుట్టపర్తి దగ్గర వస్తోంది. సో ఇవన్నీ ఏంటంటే భారత గ్రోత్ స్టోరీ ఒకవైపు అద్భుతంగా నడుస్తున్నప్పుడు దీన్ని ఆపాలంటే ఏం చేయాలి? గ్రోత్ని ఆపాలంటే ఏం చేయాలి? ఆ పర్టికులర్ వ్యక్తిని ఎలిమినేట్ చేయాలి. నరేంద్ర మోదీని పక్క జరిపామంటే అయిపోయింది. ఆయన నేను ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తారేమని కూడా భయం ఉంది నాకు. వై? బికాస్ వాళ్ళు చాలా క్రూడ్గా, ఒక క్రూకెడ్ నేచర్ తోటి వర్క్ చేస్తాయి ఈ ఎన్జిఓలు, ఈ డీప్ స్టేట్ ఇవన్నీ కూడా. సో అందుకే వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో అక్కడ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి మీరు చూడండి, ఇవన్నిటిలో అబ్జర్వ్ చేయండి, చాలా గొప్పగా గ్లోరిఫై చేస్తూ దీని గురించి వ్యాఖ్యలు ఉంటాయి. మీరు ఆల్రెడీ మొదలైపోయినాయి బీబీసీలు, వాల్ స్ట్రీట్ జనరల్, న్యూయార్క్ టైమ్స్, రాయిటర్స్, వాషింగ్టన్ పోస్ట్, ఇవన్నీ కూడా చాలా గ్లోరిఫై చేస్తున్నారు. ఎట్లా గ్లోరిఫై చేస్తారంటే విద్యార్థుల ఉద్యమంలో క్రియేటివిటీ. ఇప్పుడు ఇందులో ఒక ఆమె నిన్ననే వచ్చింది ఒకటి మీకు గుర్తుంటే, పులిట్జర్ ప్రైజ్ వచ్చింది ఒకసారి ఒకడికి, పేరు గుర్తు రావట్లేదు, ఒక జర్నలిస్ట్. పులిట్జర్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు? జర్నలిస్ట్, అద్భుతంగా చేసినటువంటి జర్నలిస్ట్కి ఇస్తారు. ఒక ఫోటో జర్నలిస్ట్కి పులిట్జర్ ప్రైజ్ వచ్చింది. ఆ ఫోటో జర్నలిస్ట్ ఏం ఫోటోకి వచ్చింది తెలుసా సార్? కశ్మీర్లో, మీకు అది నేను కావాలంటే షేర్ చేస్తాను, కశ్మీర్లో ఆర్మీకి సంబంధించినటువంటి వ్యాన్ వెళ్తూ ఉంటే ఆ వ్యాన్ మీద రాళ్లతో ఒక అతను ఎగిరి కొడుతూ ఉంటాడు, రాయితో కొడుతున్నటువంటి వ్యక్తి. ఈ రాయిని, ఆ పర్టికులర్ వ్యాన్ని చిత్రీకరించినటువంటి ఫోటో జర్నలిస్ట్కి పులిట్జర్ ప్రైజ్ వచ్చింది. అంటే అర్థం ఏంటి? గ్లోరిఫికేషన్ ఆఫ్ దిస్ స్టోన్ పెల్టింగ్ యాక్టివిటీ అండ్ ఈ మనుషుల్ని కొట్టడము, చంపడము, ఎదుటి వ్యక్తిని నిరసన తెలపడము, అందులో కొంచెం ఒక రకంగా ఒక అగ్రెసివ్ నేచర్తో మొహాలు కనబడితే వాటిని ఫోటో తీయడము, ఆ ఫోటోలకి అవార్డులు ఇవ్వడము. అంటే అది ఒకసారి ఇప్పుడు ఒక మనిషికి ఒక అవార్డు వచ్చింది అని అంటే అర్థం ఏంటి? ఇలాంటి పని చేస్తే అవార్డు వస్తుందని ఇంకోటి అనుకుంటాడు. డూ దే అలో సిమిలర్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ దేర్ రెస్పెక్టివ్ నేషన్స్? నో, నాట్ ఎట్ ఆల్. అక్కడ చేయరు, ఇక్కడ మాత్రమే. ఎందుకంటే ఇవన్నీ థర్డ్ వరల్డ్ కంట్రీస్. మేము ఏలడానికి ఈ దేశాలు ఉన్నాయి. వాళ్ళ ఉద్దేశం అదే కదా, రేసిస్ట్ భావజాలం. మేము ఏలడం కోసమే మీ దేశాలు ఉన్నాయని భావిస్తారు. ఆఫ్రికన్ దేశాలు కానీ, మనలాంటి దేశాలు కానీ. మనం ఎదుగుతున్నాము అని అంటే వాళ్ళకి జీర్ణించుకోలేరు, వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది. గతి లేక, కష్టపడి గతి లేక ఇవాళ చైనా లాంటి ఒక గుదిబండ తయారవడంతో, చైనా అనే ఒక ఫ్యాక్టర్ నుంచి బయటపడడం కోసం ఇవాళ యూరోపియన్ దేశాలు భారతదేశంతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అది కూడా ఎవరో తెలుసా? ఉర్సులా వాన్ డెర్ లెయెన్. ఆవిడ గురించి మనం మాట్లాడాలి. నరాన భారత వ్యతిరేకత జీర్ణించుకున్న ఆమె మదర్ ఆఫ్ డీల్స్ అంది, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంది. అంటే మీరు అన్నది కరెక్ట్. గతి లేక, దిక్కు లేక, రాదర్ వీ కెన్ సే లైక్ దిస్. అంటే ఓపెన్గా చెప్పాలంటే, ఇది చాలా కరుకైన భాషలో చెప్పాలంటే దిక్కు లేక వచ్చారు. కరెక్ట్. చైనాతో వెళ్ళలేక, ఇటు యుఎస్ ఏమో చిత్కరిస్తుంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో వచ్చారు. ఇప్పుడు ఇన్ని డాట్స్ మనం కనెక్ట్ చేసుకుంటూ వచ్చాం. ఎక్కడ మొదలు? నికోబార్, ఎఫ్సిఆర్ఏ అండ్ వీళ్ళ విదేశీ పర్యటనలు అండ్ చైనా ఎంబసీలో వీళ్ళ మంతనాల తర్వాత జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నవాళ్ళు. స్విగ్గీ, జొమాటోలకి ఆర్డర్లు ఖతార్ నుంచి, దుబాయ్ నుంచి వస్తాయి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వస్తాయి. వాళ్ళంతా, వాళ్ళ ఎకానమీ అంతా వాళ్ళ ఆర్డర్లు ఇస్తారు. అండ్ యువతల పక్క ఆందోళనకారులేమో పోలీసులను రోడ్డు మీదకి లాగి కింద పడేసి తొక్కుతారు. వాళ్ళని రక్షించింది ఎవరు? నీటికి హాజరైన అసలైన అభ్యర్థులు రక్షించారు. ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ని కూడా రక్షించింది వీళ్ళు. ఇంత జరిగిన తర్వాత కూడా ఎందుకు ఇంకా అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీ బొంకుతున్నారండి? నేను అదే చెప్తున్నా. మనం ఇంతకుముందు కూడా సార్ మాట్లాడాం. ప్లాన్ ఏ రాహుల్ గాంధీ, ప్లాన్ బి అరవింద్ కేజ్రీవాల్, ప్లాన్ సి కాక్రోచ్. సింపుల్. ప్లాన్ ఏ రాహుల్ గాంధీ ఎందుకు అని అంటే కనుక, న్యాచురల్గా బీజేపీని గద్దెదించగలిగే వ్యక్తి రాహుల్ గాంధీ. ఎందుకంటే బికాస్ కాంగ్రెస్ పార్టీ లిటరల్లీ మాట్లాడితే, బికాస్ దేశవ్యాప్తంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఎక్కువ స్థానాల్లో పోటీ ఉంటుంది. మిగతా అన్ని పార్టీలు తక్కువ స్థానాల్లోనే పోటీ చేస్తాయి. మీకు గుర్తుంటే 2017-18 ఆ టైంలో అనుకుంటా, సబ్జెక్టివ్ కరెక్షన్, జార్జ్ సోరోస్ ఎక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక మీద దావోస్లో ఒక ప్రకటన చేశాడు. $100 బిలియన్ నేను ఖర్చు చేస్తాను మోదీని గద్దెదించడం కోసమని. ఆ ప్రాజెక్ట్ నడుస్తూనే ఉంది. $100 బిలియన్ ఖర్చు చేస్తానన్నాడు మోదీని గద్దెదించడం కోసం. జార్జ్ సోరోస్, ఫోర్డ్ ఫౌండేషన్, రాక్ఫెల్లర్ ఫౌండేషన్, రాట్షైల్డ్ ఫ్యామిలీ, లేకపోతే ఇంకోవైపు ఇదేంటి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఎన్ని ఎన్జిఓలు ఉన్నాయి చూసారా? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ని పంపించేసరికి ఎంత కడుపు మంటతో మాడుతున్నాడు. ఖాళీ చేయించారు కదా. ఎగ్జాక్ట్లీ. భారతదేశం నుంచి ఖాళీ చేయించాం. ఎగ్జాక్ట్లీ. అదేదో జనాలకు ఎలాంటి ఇంప్రెషను, అంతర్జాతీయంగా మానవ హక్కులకి భంగం కలిగితే మేము ఉన్నామని చెప్పడానికి ఉన్న ఏకైక సంస్థ అది భారతదేశంలో ఎందుకు ఇంత పనిచేస్తుంది? ఇక్కడ ఏంటంటే ఈ భారతదేశంలో ఉన్న సమస్య, మనం బేసికల్ దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
మొదలంతా కూడా మనం సోవియట్ బ్లాక్ కోణంలోకి వెళ్ళిపోయాం. ఫస్ట్ బేసికలీ నెహ్రూ వచ్చిన తర్వాత నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అన్నాడు. అంటే ఏంటి, ఈ 2 బ్లాక్లకి మనం ఉండవు, మధ్యలో ఉంటాం అన్నాడు. నెహ్రూ కొంత ప్రయత్నం చేశాడు, కానీ చైనా విషయంలో దెబ్బతిన్నాడు. చైనా వచ్చి ఆక్యుపై చేసుకునే టైంలో దెబ్బతిన్నాడు, ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత పాకిస్తాన్తో యుద్ధం జరిగింది 65లో. ఆ తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది. ఇందిరాగాంధీ రైజ్ వచ్చేటప్పుడు అసలు చాలా బ్యూటిఫుల్ అంశాలు ఉన్నాయి ఇందులో. ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఏమైందంటే, ఇందిరాగాంధీ పూర్తిగా రష్యా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈమె, మీకు మిత్రోకిన్ ఆర్కైవ్స్ అని ఒక బుక్ ఉంటుందండి, దాంట్లో రాసి ఉంటుంది చాలా స్పష్టంగా. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీని రష్యాకి ఆహ్వానిస్తారు. ఈమె రష్యాకి వెళ్ళినప్పుడు ఆమెకు రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికారు. ఆ రెడ్ కార్పెట్ వెల్కమ్లో ఆమె లోపలికి వెళుతూ ఉన్నప్పుడు ఆమెకు ఎట్లా అంటే, ఆమెను రష్యా చాలా గొప్పగా చూసింది. ఆమె అక్కడ నుంచి ఒక లెటర్ రాస్తుంది నెహ్రూకి. ఏమని అంటే, రష్యా మనకు అసలు చాలా మిత్రదేశం, ఇది రష్యాతో మనం కలిసి ఉండాలి, చాలా గొప్పగా చూస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి. ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అవ్వడంలో కూడా వాళ్ళ పాత్ర చాలా కీలకం. ఓకే, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు సిపిఐ సపోర్ట్ చేసింది, మన భారతదేశంలోని సిపిఐ సపోర్ట్ చేసింది. ఎందుకంటే రష్యాకు అనుకూలం కదా సిపిఐ. సిపిఎం చైనాకు అనుకూలము, సిపిఐ రష్యాకు అనుకూలము. సో మిత్రోకిన్ ఆర్కైవ్స్లో రాసి ఉంటుంది ఇవన్నీ కూడా. మొత్తం మన దేశంలో మొత్తం ఇన్ఫిల్ట్రేట్ అయిపోయారు కేజీబీ ఏజెంట్లు. ఓకే, ఇక్కడ అందరూ కేజీబీ రాస్తారు సార్. మిత్రోకిన్ ఆర్కైవ్స్లో ఇందిరాగాంధీ క్యాబినెట్ సమావేశం జరిగి మినిట్స్ ఉంటాయి కదా, మినిట్స్ డిస్కస్ చేసి వీళ్ళు బయటకు వచ్చే లోపల కేజీబీ వాళ్ళ దగ్గర ఉండేవి. వెళ్ళిపోయాడు. ఎగ్జాక్ట్లీ, అంటే సగం మంది క్యాబినెట్ మినిస్టర్స్ కేజీబీ ఏజెంట్. మొత్తం అసలు భారతదేశం ఒక వాళ్ళ ప్లే గ్రౌండ్ అది. ఓవైపు వాళ్ళు, ఆ తర్వాత కొంతకాలానికి 71 వార్ జరిగిన తర్వాత, ఈ ఎమర్జెన్సీ జరిగిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి, ఈవెన్ ఎమర్జెన్సీ కాలం వచ్చేసరికి 71 వార్ టైంలో అమెరికా కొంత దూరంగా ఉంది. హెన్రీ కిసెంజర్ వచ్చిన తర్వాత 75 వచ్చేసరికి ఎమర్జెన్సీ టైంలో కిసెంజర్కి అనుకూలంగా మారిపోయింది ఇందిరాగాంధీ. అందుకే పాపులేషన్ కంట్రోల్కి సంబంధించి మన దగ్గర కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాడు సంజయ్ గాంధీ, మీకు గుర్తుంటే అను కదా. సో ఎందుకంటే అది డీప్ స్టేట్ ప్లాన్, అది యుఎస్ ప్లాన్, డీపాపులేషన్ అనేది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేశాం. అట్లా మనం చెప్తే, ఒకసారి అమెరికా, ఒకసారి రష్యా, ఈ 2 కూటముల్లో భాగస్వామిగా ఉన్నాము. మళ్ళీ తర్వాత మార్కెట్స్ ఓపెన్ చేశాం. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత మార్కెట్స్ ఓపెన్ చేశాము. అమెరికా అనుకూల ధోరణులు. మనది ఆ క్యాపిటలిస్టు కాదు, నా సోషలిస్టు కాదు, మధ్యలో కమ్యూనిస్టు విధానాలు లేవు, నాకు ఏ అంశాలు లేకుండా ఈ దేశాన్ని అట్లా విదేశాలకు దాసోహం అనిపించే విధంగా చేస్తూ వచ్చారు. దానికి భిన్నంగా అసలైన భారతదేశాన్ని నిర్మించే ఒక ప్రయత్నం మోదీ చేస్తున్నారు. అందుకే ఈ ప్రాబ్లం అంతా. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ఇంకా దీంట్లో ఫర్దర్ డెవలప్మెంట్స్ మళ్ళీ డీటెయిల్గా మళ్ళీ డిస్కస్ చేయాలి. ఇది ఒక ఎపిసోడ్ తోటి అయ్యేది కాదు. ఎగ్జాక్ట్. సో చూసాం కదా, అంటే నీట్ నుంచి నికోబార్ దాకా వెళ్ళాల్సి వచ్చింది. నీట్ ఆందోళన వెనుక నికోబార్ ఉందంటే అనుకోవచ్చు బట్టతలకి మోకాలికి ముడేసే ప్రయత్నం అని. అది వాళ్ళని చూసి నిస్సహాయంగా నవ్వుకుని వదిలేయటమే తప్పించి, వాస్తవాలు వెలికి తీసే ప్రయత్నంలో ఇవన్నీ చదవాలి, అధ్యయనం చేయాలి, పాయింట్స్ని డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే అన్నీ వెలుగులోకి వస్తాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? మన దేశ కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగితే వివరాలు కేజీపీకి వెళ్తాయా, లేకపోతే సిఐఏకి వెళ్తాయా? అక్కడి నుంచి ఇవాళ మనం మన దేశాన్ని పునర్నిర్మించుకునే క్రమంలో జరుగుతున్న ప్రయత్నాలకి ఎలా గండి కొడుతున్నారు. గౌరవ ప్రతిపక్ష నాయకులు లోక్సభలో ఇమ్యూనిటీ ఉంది కదా, ఆయన ఎక్కడికైనా వెళ్తాడు, ఎవరికి ఏం చెప్పడు. ఆయనతో పాటు మిగిలిన వాళ్ళు, ఈ కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు చైనా ఎంబసీకి వెళ్తారు, చైనాకి వెళ్తారు, మాట్లాడతారు. అంటే మనల్ని మనం సెల్ఫ్ రిలయంట్గా మార్చుకునే క్రమంలో జరుగుతున్న ప్రయత్నాలకి అటు డీప్ స్టేటు, ఇటు చైనా ఎలా అడ్డుకొడుతూ వస్తున్నాయి, అడ్డుపడుతూ వస్తున్నాయి, ఎలాంటి ఆందోళనలు క్రియేట్ చేస్తున్నాయి అనే దానికి నీట్ అనేది ఒక నీటైన ఉదాహరణ. అలాగని ఇందులో విద్యార్థుల సమస్యలు లేవని, విద్యార్థులకు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించిన పరిష్కారం చూపకూడదని కాదు. ఖచ్చితంగా సంస్కరణలు రావాలి. సంస్కరణలకు సంబంధించిన ఒక చట్టం యూపీఎస్సీ తరహాలో ఒకటి నేషనల్ టెస్టింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక ప్రక్రియ చట్టపరంగా పూర్తి కావాలనేది దేశ ప్రజలందరి అభిమతం. ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తూనే ఇలాంటి దేశద్రోహ కార్యకలాపాలకి పాల్పడే అంతర్గతంగా ఉండే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని కూడా చెప్పాలి, సామాన్య జనాలకి తెలియజెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతూ వస్తున్న విషయం ఏంటంటే కౌంటర్ నెరేటివ్ ఇవ్వలేకపోవటం. ఒక నెరేటివ్ బిల్డింగ్ అక్రాస్ ద గ్లోబ్ మనకు వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు దానికి కౌంటర్ నెరేటివ్ చేయాలి, ఖర్చు పెట్టాలి. జస్ట్ బూట్ లికింగ్ కోసం కోట్ల డాలర్లు ఖర్చు పెడుతున్న అసీముని నుంచి మనం నేర్చుకోవాల్సిన, ఆయన నుంచి తీసుకోవాల్సిన స్ఫూర్తి ఏంటంటే ఆయన ఒక నెగిటివ్ కోణం కోసం ఖర్చు పెడుతున్నాడు.
మనం ప్రొయాక్టివ్ అప్రోచ్తో వెళ్తున్నప్పుడు కౌంటర్ నెరేటివ్ని బిల్డ్ చేయాల్సిన అవసరం. మేధావి లోకానికి ఇదంతా తెలుసు, కానీ బయట వాళ్ళు మాట్లాడరు. సామాన్య జనానికి చెప్పాల్సింది ప్రభుత్వమే.